ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు 33 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చెరువుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళగలిగింది. 50 మీటర్లకు మించి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. రాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్కు నేవీ సిబ్బంది చేరుకునున్నారు. బురద, మట్టి అడ్డుకోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతుంది. ప్రమాదం జరిగి దాదాపు 33 గంటలవుతున్నా చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. శిథిలాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇక ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లిన మంత్రి జూపల్లి బయటకు వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్లోకి వెళ్లిన మంత్రి దాదాపు 5 గంటల పాటు సొరంగంలోని గడిపారు. స్వయంగా సహాయ చర్యలో పాలు పంచుకుని తిరిగి బయటకు వచ్చారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో 2-3 గంటల సమయం పడుతుందన్నారు. 100 మీటర్లలోనే సమస్య ఉందని, నీరు, బురద ఎక్కువగా ఉందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 33 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చెరువుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళగలిగాయి. 50 మీటర్లకు మించి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళలేకపోతున్నాయి. భారీగా మట్టి, బురద పేరుకుపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో నేవీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. రాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్కు నేవీ బృందం చేరుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో 2 ఇంజనీర్లు, మరో 2 మెషిన్ ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది.